ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఖాతాల సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచిందని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర జనాభా 4.84 కోట్ల మంది అంటే 96% మందికి అభా ఖాతాలు రూపొందించినట్లు తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఐఐహెచ్ఎంఆర్ చేసిన అధ్యయన వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఏపీ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో డిజిటల్ హెల్త్ అమల్లో ఏపీ ముందంజలో ఉన్నట్లుగా తేలిందన్నారు. అభా ఖాతా ద్వారా రోగుల గత వైద్య వివరాలు, ల్యాబ్ రిపోర్టులు డిజిటల్ రూపంలో భద్రంగా ఉండి రోగి అనుమతితో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. HDM నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వీరు బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆబా పెనిట్రేషన్ గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది తెలియజేస్తూ, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ తో కంపేర్ చేస్తూ వాళ్ళు నిర్దిష్టమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అన్ని జిల్లాల నుంచి కూడా BCHS, DMHOలు, అలాగే ABDM నోడల్ ఆఫీసర్స్ పాల్గొనడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అనేది ఒక ఉత్కృష్టమైన హెల్త్ ప్లాట్ఫామ్. మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో UPI, ఆధార్ ఎలా అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళిందో, ఇదే పద్ధతిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆబా ఐడిని హెల్త్ కేర్ లో వినియోగించే విధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క పర్సనలైజ్డ్ హెల్త్ రికార్డ్స్ డిజీ లాకర్ ద్వారా ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చే విధంగా ఆబా మనకు ఉపయోగపడుతుంది.